అబ్బా ఏమన్నా డెవలప్ అవుతున్నాయో మన తెలంగాణ గుళ్ళు. సీఎం సార్కి ఇట్లా నజర్ పెట్టిండో లేదో అట్లా యాదగిరి గుట్ట యాదాద్రి కాబట్టి బ్రహ్మాండంగా యములాడ రాజన్న గుడిని ఎడల్పు చేసి కట్టే కార్యం నడుస్తూనే ఉండే. కొమ్రెల్లి మల్లన్న కొండను కొంగు బంగారం చేయబట్టిరి. ఇప్పుడు ఇంకో గుడి మీద కూడా మనసు పెట్టిండు ముఖ్యమంత్రి సారు. తెలంగాణ తిరుపతి లెక్క చేస్తారట నిజామాబాద్లున్న ఎంకన్న గుడిని. మళ్ళా సారు వాడికి ఏం పని మీద పోయిండు, ఏమేం చేస్తామన్నాడు, ఈ కార్యాలు చూసి ఎవరెవరేమన్నారో మొత్తం చూద్దామా. కేసీఆర్ సార్ రెండో రోజు నిజామాబాద్ యాత్ర పూజలు దర్శనాలతోనే నడిచింది. తిమ్మాపూర్ గుట్ట ఎంకన్న బ్రహ్మోత్సవం పండుగ పోయి పూజలు చేసి యాగంలో పాల్గొన్నాడు. తిరుమల అంతా గొప్పగా కాకపోయినా తిరుమలకు పోయినటువంటి అనుభూతి వచ్చే విధంగా ఇన్నరా తిమ్మాపూర్ గుట్టను తెలంగాణ తిరుపతి లెక్క చేస్తాడట. కళ్యాణ మండపం చాలా గొప్పగా నిర్మించడం కోసం ప్రభుత్వ పరంగా ఒక 10 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా ఉన్నా. ఆనందం ఆపుకోలేక వ్యవసాయ మంత్రి పోచారం సార్ లేచి కేసీఆర్ సార్ చేతికి దండం పెట్టుకున్నాడు. బతుకమ్మ అంటేనే కవిత, కవిత అంటేనే బతుకమ్మ. లీడర్లే ఇంత గొప్పగా మాట్లాడితే దేవుడు చెప్తే మాట్లాడే అయ్యగారులు ఇంకెంత గొప్పగా సెలవిచ్చిర్రో ఎనురిగా. మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఒకటి చేయడం ఒకటి రాదు. ఏదైనా చెప్పాలి అని అంటే చేసేటట్టు అయితేనే చెప్పాలి. అందరు మాట్లాడినాక తీర్థ ప్రసాదాలు తీసుకొని గుడికాంచెలు బయలుదేరారు.